షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఎలీషా యొక్క శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ స్థలము ఇరుగ్గా ఉంది కాబట్టి మేము మీకు ఇష్టమైతే వేరే చోట నివాసాలు ఏర్పరచుకుంటామని అనుమతి అడుగుతారు. దానికి సరే అన్నప్పుడు వీళ్ళు అడవికి వెళ్ళి యోర్దాను నదీ తీరమున ఉన్నటువంటి చెట్లు నరకడం ప్రారంభిస్తారు. అప్పుడు ఒకడు నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి పిడి ఊడిపోవడం ఇక్కడ సందర్భం. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ప్రియులారా, గొడ్డలికి మనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకంటే గొడ్డలి యొక్క హ్యాండిల్ చెక్కతో తయారు చేయబడుతుంది. అలాగే గొడ్డలి యొక్క హ్యాండిల్ చెట్టును నరకడానికి, చెట్టు నుండి వచ్చిన పదార్థమే కదా అది కూడా. చెట్టు నుండి వచ్చినంత మాత్రాన కేవలము హ్యాండిల్, ఆ చెక్క హ్యాండిల్ చెట్టును కత్తిరించదు కదా. కానీ ఆ చెక్క హ్యాండిల్కి ఇనుప గొడ్డలి తగిలిస్తే చెట్టును నరకడం చాలా సాధ్యం. మనం కూడా గొడ్డలి హ్యాండిల్ లాంటి వాళ్ళమే. హ్యాండిల్ ఎలా నరకలేదో మనము కూడా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను మనకు మనంగా తగ్గించుకోలేమండి. మన వల్ల కాదు. మనం ఎదుర్కొనే సవాళ్ళు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందుల కొలిమి కానీ తిప్పి కొట్టాలంటే మనకంటే చాలా బలమైంది ఇనుము వంటిది కావాలి. ఆ గొడ్డలి యొక్క తలకున్నటువంటి ఆ ఇనుముది ఏమిటో తెలుసా? దేవుని అభిషేకం. ఆ గొడ్డలికున్న తల లాంటిదన్నమాట అభిషేకం. ఇది మన జీవితంలోని కష్టాలన్నింటినీ అధిగమించటానికి చాలా శక్తినిస్తుంది. హ్యాండిల్ లేకుండా గొడ్డలి తల ఏమీ చేయదు. అలాగే గొడ్డలి తల లేకుండా హ్యాండిల్ కూడా కేవలము శక్తి లేనిదిగానే ఉంటుంది. మన జీవితాల్లో ఏం జరుగుతుందో నిర్ణయించేది ఏమిటయ్యా అంటే దేవుని సార్వభౌమాధికారం మాత్రమే కాదు. మరి అలా అని చెప్పి మన ప్రయత్నాలు దేవుని నుండి స్వతంత్రంగా విజయాన్ని తీసుకురావు కదా. దయ్యాన్ని ఓడించే దెబ్బ కొట్టాలి అంటే మనము దేవుని సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సిందే. హ్యాండిల్కి ఉన్నటువంటి ఆ రంధ్రం ద్వారా దాని గొడ్డలి తలకు జోడించబడుతుంది. అలా ఎప్పుడు జరిగిందో ఇది ఒత్తిడి ద్వారా హ్యాండిల్ని పట్టుకుని పనిచేస్తుంది. నిజంగా నేనే గొప్ప అనుకుంటాం తప్పు కదా. ఒక హ్యాండిల్ ఏం చేయగలదు? ఇనుప తల గొడ్డలి ఉండాల్సిందే కదా. అభిషేకం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించిన వారి కోసమే కదా. మన జీవితంలో కూడా దేవుని శక్తిని మనం పట్టుకోగలిగినటువంటి ఏకైక మార్గం దేవునిపై మనకున్న విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసంతోనే ముందుకు సాగాలి మనం. ఇనుప తల లాంటి ఆ తైలాభిషేకాన్ని మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తున్నారో అప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. అప్పుడు పని జరిగిస్తాం, సమస్యను జయించగలుగుతాం. అంతేకాదు ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది కూడానండోయ్. మన సామర్థ్యం తక్కువ అనుకుంటామేమో, కానీ మునుముందుకి మన సామర్థ్యం పెంపొందింప చేసుకుంటాం. పిరిగితనం ఉండదు. ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు, ఎనలేని శక్తినిస్తాడు. ఎప్పుడు కూడా దేవునితో కలిసి ఉండి పనిచేయాలి తప్ప వేరుగా, సెపరేట్గా, నేను మాత్రమే ఈ కథలు ఉండకూడదండి. అభిషేకం కోరుకో. అభిషేకం ఉంటేనే, అభిషిక్తుని కలిగి ఉంటేనే అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపోతావు. అవాంతరాలు ఎన్నొచ్చినా అధిగమించేస్తాం. అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసంతో సాగిపోవాలి మనం.
ఎస్, మనమే ఆ గొడ్డలి హ్యాండిల్. అయినంత మాత్రాన తల లేకపోతే విలువ లేదు కదా. ప్రభువా, నీతో కలిసి నీ శక్తితో నేను మునుముందుకు జీవిస్తానని తీర్మానించుకుందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.